అన్న కూలీ చూసి వస్తున్నాను ఇప్పుడే. కూలీ పవర్ హౌస్ సాంగ్ ఏదైతే ఉందో దానికి పర్ఫెక్ట్ న్యాయం అన్న. పవర్ హౌస్ సినిమా అది మామూలు సినిమా కాదు, పవర్ హౌస్ సినిమా. వారు కాదు కదా, ఎన్ని యుద్ధాలు జరిగినా పవర్ హౌస్ ఇలా టాప్లోకి వెళ్ళిపోతుంది. ఇట్లా ఒక 10,000 ఓట్స్, 20,000 ఓట్స్, 1,00,000 ఓట్స్ ఎక్కేసింది. డ్రగ్స్ ఎక్కేసినాయి బాడీలోకి. లోకేష్ మామ సినిమాల్లో డ్రగ్స్ ఎలా అయితే చూపిస్తాడో అలా డ్రగ్స్ ఎక్కేసినాయి బాడీలోకి. ఎందుకు అంటే ప్రతి క్యారెక్టర్కి ఒక ఈక్వల్ ఇంపార్టెన్స్, ప్రతి క్యారెక్టర్కి పడ్డ బీజిఎం. అనిరుద్ గారు అసలు ప్రతి క్యారెక్టర్కి ఒక ఫ్రెష్ బీజిఎం ఇచ్చారు, ఒక ఫ్రెష్ సాంగ్స్ ఇచ్చారు. మోనికా సాంగ్ అయితే ఇట్లా ఎగిరి డ్యాన్స్ వేసినాం. ఇంకా మళ్ళా చికిట సాంగ్ కూడా కుర్చీల్లో కూర్చోలే, ఏదో రిలీజ్కి సెలబ్రేట్ చేసుకున్న డ్యాన్స్ వేసాం అన్న. నాగార్జున గారు మీరు టాలీవుడ్కి కింగ్ నాగార్జున. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండస్ట్రీ కింగ్, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి మీరు కింగ్. ఎందుకు అనేది కూలీ చూడండి మీకే అర్థమైంది. పవర్ హౌస్లో మెయిన్ పవర్ హౌస్ నాగార్జున గారు. అసలు రజనీకాంత్ గారిని డామినేట్ చేశారు నాగార్జున గారు. అంత బాగుండింది ఆయన క్యారెక్టర్. అసలు ఆయన లుక్స్ మామూలుగా లేవన్నా. అసలు లుక్స్ చూస్తున్నంతసేపు అదేదో ఒక పిచ్చ హై అన్న. చెప్తున్నా కదా, డ్రగ్స్ తీసుకుంటున్నట్టు నాగార్జున గారి స్క్రీన్ మీద కనిపించగానే ఇట్లా ఒక హై. అది ఆయన ఏం చేసినా స్వాగ్ కనిపిస్తుంది అన్న. అలా నడుచుకుంటూ వచ్చిన స్వాగ్. అసలు నాగార్జున గారికి ఐ ఆమ్ ద డేంజర్ సాంగ్ ఇచ్చి ఆయనతో డ్యాన్స్ వేయిస్తాడు అనిరుద్ధు. అక్కడ మాత్రం నాగార్జున గారు ఇలా పీక్స్ పవర్ హౌస్కి పీక్స్. అది నాగార్జున గారు రజనీకాంత్ని డామినేట్ చేశారన్న సినిమాలో. ఇక మీరే అర్థం చేసుకోండి ఆయన క్యారెక్టర్, ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ ఎలా ఉండిందో. ఇంకా ఇంతకు మించి నేనేం చెప్పలేను. ఉపేంద్ర గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుండింది. సెకండ్ హాఫ్లో వస్తుంది ఉపేంద్ర గారి క్యారెక్టర్ ఈక్వల్ ఇంపార్టెన్స్తో. అనిరుద్ గారు అసలు ఉపేంద్ర గారి క్యారెక్టర్కి కొట్టిన బీజిఎం, కాళీషా అనే క్యారెక్టర్కి కొట్టిన బీజిఎం అసలు ఏ క్యారెక్టర్కి పడలే. కూలీ మూవీలో బెస్ట్ బీజిఎం కాళీషా ఉపేంద్ర గారికి పడింది. అంత బాగుంది ఉపేంద్ర గారి క్యారెక్టర్ కూడా. అమీర్ ఖాన్ గారి క్యారెక్టర్ కూడా మంచిగా ఇంపార్టెన్స్ ఇచ్చి లాస్ట్లో ఒక కేమియో ఇప్పించి మంచిగానే ఎండ్ చేశారు సినిమాని. ఒక సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి డైరెక్ట్గా ఒక ఇంట్రొడక్షన్ లాగా అమీర్ ఖాన్ గారిని వాడుకోవడం జరిగింది. ఆయన క్యారెక్టర్కి తగ్గట్టు ఆయన యాక్టింగ్ కూడా బాగానే చేశారు. నేను కూలీకి అయితే బ్లైండ్గా 1000 కోట్లు చెప్తున్నా. బ్లైండ్గా వారం రోజులు తిరిగేలోపు 1000 కోట్లు. ప్రీ సేల్సే 100 కోట్లు వెళ్ళినాయన్నా. ఇంకా ఇంత సినిమా చూశాక, అనిరుద్ బీజిఎం చూశాక, కింగ్ నాగార్జున గారిని చూశాక, రజనీకాంత్ గారిని చూశాక కలెక్షన్స్ ఆగవు, పోతూనే ఉంటాయి. కలెక్షన్స్ కూడా పవర్ హౌస్ లాగా ఎక్కిపోతుంది. హౌస్ పైకి ఎక్కిపోద్ది. ఏది కలెక్షన్ హౌస్ పైకి ఎక్కిపోద్ది అంతే. అండ్ బ్లోయింగ్ ఇంట్రడక్షన్ సీన్స్ నాగార్జున గారి వేరే లెవెల్ బ్రో. ఇండియాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఏదైనా ఉందంటే ఇప్పటి వరకు దీనికి ఉన్న హైప్ ఏ మూవీకి లేదు. లోకేష్ కనగరాజు మూవీలో ఒక నగరం, ఒక ఖైదీ, ఒక విక్రమ్, ఒక మాస్టర్, అన్ని మూవీస్ తర్వాత రిలీజ్ అయిన మూవీ ఇది. అన్ని బడ్జెట్స్ లేచిపోయినాయి, ఇంకేం లేదు. పెళ్లి భోజనాల్లో అయినా ఇన్ని ఐటమ్స్ ఉండవన్నా. లోకేష్ కనగరాజ్ సినిమాలో మన కోసం 100 మంది యాక్టర్స్ పెట్టాడన్నా. ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్. లోకేష్ అన్న సినిమాలో ఉంటుంది వైలెంట్. సూర్య గారు తీశారు గజని. ఈ సినిమాతో ప్యాన్ ఇండియాకే రాజు మన రజనీ. అక్కినేని ఫ్యాన్స్ గుండెల మీద చేసుకొని వెళ్ళండి. 100 కోట్ల సినిమాలు ఏదైనా 1000 కోట్ల సినిమా చూపెట్టాడు నాగార్జున. అమలా మేడం మీకు దండం. మన్మధుడు ఏజ్ బయట పెట్టండి, లేకపోతే ఎవరొకరు తన్నుకొని వెళ్ళిపోతారు. నాగార్జున గారికి మాత్రం అంత గ్లామర్ చూపెట్టి ఆయన స్వాగ్, గ్లామరు, ఇంట్రడక్షన్ ఆయన చూస్తే మొగోళ్ళకి మనకే ఒక ఫీలింగ్ కలుగుతుంది. ఈయన ఇలా ఉన్నాడు ఏంటి, మనం ఏంటి ఇలా ఉన్నాం, 25కి ఇలా ఉన్నాం, ఆయన 65లో 26లా ఉన్నాడు ఏంటి అనేది అనిపిస్తుంది. నాగార్జున గారికి వస్తే ఈ మూవీ ఒక్కసారి కాదు 10 సార్లు చూడొచ్చు. ఇచ్చి పడేశాడు. రవితేజ్ ఎందుకుంటాడు బ్రో సినిమాలో? నీకేమైనా మెంటలా? రూమర్ లేదు, ఏం లేదు, ఎవరు లేరు సినిమాలో. ఆయన ఆయన చెప్పిన క్యారెక్టర్లో లోకేష్ గారి సినిమాలో ఆయన చెప్పినట్టే ఉంటుంది. ఎవడు పోటీ వచ్చినా దీన్ని ఆపలేడు. ఓకే వాటు దాన్ని తండ్రి కొడుకులు పోటీ పెడతావా? తమిళ వాళ్ళకి 1000 కోట్ల ఫిల్మ్ ఇచ్చాడు మన నాగార్జున. బాలీవుడ్ వాళ్ళకి ఇండస్ట్రీ ఇచ్చాడు మన ఎన్టీఆర్. మూవీ తమిళలోదే, డామినేషన్ మాత్రం మన తెలుగుది నాగార్జునది. జనమా నాగార్జున అలా చూస్తుంటే మన మైండ్ బ్లోయింగ్, అసలు మెంటల్ ఎక్కిపోయింది, పిచ్చి వేరే. నాగార్జున అంటే అది ఒక లెవెల్ అనమాట. ఇచ్చి పడేసాడు నాగార్జున. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కంటే. సెకండ్ హాఫ్ వార్ 2 చూసిండు వాడు. బాగుంది.
ఆమిర్ ఖాన్ పెద్ద రోల్ ఏం లేదు, లాస్ట్కి జస్ట్ వస్తాడు అంతే. లాస్ట్కి జస్ట్ క్యామియో ఉంటుంది అంతే. రజనీకాంత్ త్రూ అవుట్, రజనీకాంత్ మొత్తం. ద సినిమా ఇస్ త్రూ అవుట్ అబౌట్ రజనీకాంత్ ఓన్లీ. దే షోడ్ హిమ్ ముందు ఎట్లయితే చూపించాలో అట్లా చూపించారు అంతే. ఓల్డ్ రజనీకాంత్ వచ్చింది అంతే. యా, నెగటివ్ అంటాగనిస్ట్ క్యారెక్టర్ ఉంది తనకు. సారీ, రజనీకాంత్ మంచిగా చేసిండు. లైక్ దెర్ ఇస్ నథింగ్ మోర్ యూ కెన్ టెల్ అబౌట్ రజనీకాంత్. జస్ట్ రజనీకాంత్ ఇస్ రజనీకాంత్. ఫస్ట్ హాఫ్ బాగుందండి, సెకండ్ హాఫ్ అయితే బాగాలేదు. నాగార్జున ఇట్లాంటి క్యారెక్టర్ చేసి ఉండకూడదు. నాగార్జున ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం, వాళ్ళు విలన్ చేసినా మంచి క్యారెక్టర్ చేశాడని. నాగార్జున క్యారెక్టర్ అయితే మాకు నచ్చలేదు కొంచెం. అతనికి పెద్ద సీన్స్ లేవు, మంచి యాక్టింగ్ కనిపించలేదు. ఓన్లీ ఆ స్టైల్స్ మాత్రమే ఉన్నాయి. సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్ డిసప్పాయింట్మెంట్ ఉంది మూవీ. ఇది లోకేష్ వీకెస్ట్ వర్క్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ ఒక్కటి చాలా బాగుంది. 2.5 మించి ఇవ్వలేవండి. నాగార్జున స్టైల్ వరకే ఉందండి, యాక్టింగ్ అంత స్కోప్ ఇవ్వలేదు నాగార్జునకి. యాక్టింగ్ మట్టుకే ఉంది నాగార్జున సినిమాలో. లేదండి, అసలు ఇది జైలర్ టైప్ కాదు. క్యామియోస్ జైలర్లో ఉన్నట్టు ఏమి ఇట్లా పేర్లేదు. క్యామియోస్ ఏమి ఏదో పెట్టాలని పెట్టారు తప్ప క్యామియోస్ ఏమీ పేర్లేదు. రజనీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్ అంత బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది రజనీకాంత్ ప్రెజెన్స్. సెకండ్ హాఫ్ ఏదో నార్మల్గా అయిపోయింది. కానీ ఫ్లాష్ బ్యాక్లో రజనీకాంత్ చూపించిన స్టైల్స్ అండ్ మేనరిజమ్స్ బాగున్నాయి. ఓవరాల్గా అయితే అంతా ఏం లేదు. సెకండ్ హాఫ్ వల్ల మొత్తం డిసప్పాయింట్మెంట్ ఉంది మూవీ. ఫస్ట్ హాఫ్ ఎంజాయ్ చేస్తారండి, సెకండ్ హాఫ్ ఎంజాయ్ చేయలేదు. చూడలేదు, నాగార్జున విలన్లా చూడలేమండి. నాగార్జున ఎప్పటికీ మనకి హీరోనే, అది అనవసరంగా చేశాడు. విలన్ లాగా ఎప్పటికీ చూడలేదు నాగార్జున. ఇట్స్ డిసప్పాయింట్మెంట్ నాగార్జున విలన్ లాగా చేయడం అండి. 2.5 అండి రేటింగ్. అమీర్ ఖాన్ పాత్ర వెరీ ఎండింగ్లో వస్తుందండి, ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అంతే, అంతకు మించి లేదు. 2.5 అండి, బిలో యావరేజ్ మూవీ. యాజ్ ఏ డైరెక్టర్ ముందు అంటే ఒక విక్రమ్ ఆయన పీక్ అనుకుంటే కనుక కొంచెం తగ్గింది. బట్ ఓవరాల్గా అన్ని ఎక్కడా బాగాలేదని లేదు. ఇట్స్ ఎ గుడ్ ఫిలిం. కాకపోతే గ్రేట్ ఫిలిం అంటే కనుక దేర్ ఆర్ సమ్ డౌట్స్. యా, ఈజీగా దాటేస్తుంది అది. అసలు రజనీకాంత్ గారికి అబోవ్ యావరేజ్ ఉన్న ఫ్యాన్స్ ఎక్కడికో తీసుకెళ్తారు కదా, దట్స్ ఎనఫ్. అంటే ఎవరివి వాళ్ళిద్దరి కన్నా కానీ శృతి హాసన్ది రజనీకాంత్ గారిది వాళ్ళిద్దరిది బాగుంది. యా, ఓవరాల్గా వాళ్ళిద్దరు స్క్రీన్ టైం అయినా కానీ వాళ్ళిద్దరు బాగా చేశారు, చాలా బాగా చేశారు. నేను మాట్లాడి చెప్పలేను, సారీ. మేబీ 700 to 800 వస్తుంది. బట్ కొంచెం ఓవర్సీస్ వర్కౌట్ అయ్యి హిందీలో అయితే ఇంకో సినిమా ఉంది కదా, చెప్పలేదు. రజనీకాంత్ గారి క్యారెక్టర్ ఎక్కువ ఉందా, నాగార్జున గారిది తక్కువే ఉంది. స్క్రీన్ టైం కూడా తక్కువే ఇచ్చారు. రజనీకాంత్ గారిది ఇంకా 1 man షో, మొత్తం సినిమా అంతా ఆయనే ఎక్కువ టైం ఉంది. యా, బాగా సెట్ అయ్యారు ఆ రోల్కి. ఆయన వేసుకున్న డ్రెస్ అవన్నీ ఫిట్ కూడా బాగా సెట్ అయింది నాగార్జున గారికి అయితే. మన నాగార్జున ఫ్యాన్స్ గారు అంటే దే విల్ ఎంజాయ్ ఎ లాట్. యా, మ్యూజిక్ వాజ్ ఓకే. మనం ఆల్బమ్లో ఏవైతే వచ్చాయో సినిమాలో కూడా అవే పెట్టారు. సో సీన్స్ పరంగా పెట్టిన పరంగా బాగా చేశారు. లోకేష్ వాజ్ గుడ్, ఫెంటాస్టిక్ కాదు కానీ ఇట్ వాజ్ గుడ్. ఎందుకంటే లోకేష్ యూఎస్పీ ఆ ఫాస్ట్ టేకింగ్, ఆ ఎడిటింగ్ కట్స్ అవేవి లేదు. ఓవరాల్గా ఒక మూవీ పరంగా అయితే చాలా బాగా తీస్తారు. ఆర్ట్ డైరెక్షన్ అయినా కానీ కొరియోగ్రఫీ కూడా బాగుంది. అంటే నేను అప్పుడు భాష చూడలేదు కానీ, బట్ ఇదైతే ఐ డోంట్ నో, బట్ ఇట్ వాజ్ గుడ్. అలా ఏం లేదు, ఒక ఫ్రెష్ ఫీల్ ఉంటుంది మూవీ అంతా కూడా. రజనీకాంత్ గారు వెళ్ళేస్తారు కొట్టేస్తారు అలా కాకుండా రజనీకాంత్ గారిని ఒక బెటర్, ఒక మోర్ హ్యూమన్ యాంగిల్లో చూపించారు. దట్ వాస్ ఫెంటాస్టిక్. యా, యాక్చువల్లీ ఆమిర్ ఖాన్ గారిది కూడా ఆయన ఉన్న 5 minutes లాస్ట్లో వచ్చారు. క్యామియో పరంగా కూడా ఆమిర్ ఖాన్ గారి కూడా బాగుంది. అదే ఉన్న క్యామియోస్ అందరిలోకి ఉపేంద్ర గారిది ఆ హై అయితే ఆయనదే వచ్చింది. హీ వాజ్ రియల్ యూఎస్పీ ఫిలిం గారు. అన్న సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఏ మల్టీ స్టారర్ ఈ మధ్యలో ట్రెండ్ అయిపోయింది. మల్టీ స్టారర్ అయితే ట్రెండ్ అయిపోయింది. అటు చూస్తేనేమో వార్ 2 పెద్ద హిట్ అయిపోయింది. ఇటు చూస్తే కూలీ కూడా పెద్ద హిట్. ఇప్పుడే అక్కడ వెళ్ళేసి వస్తున్నామండి, అక్కడ సూపర్ హిట్ ఉంది సినిమా. అది రితిక్ రోషన్ గారి డాన్స్ కానీ లేకపోతే ఇక్కడ రజనీకాంత్ గారి ఫైట్లు కానీ బ్లాక్ బస్టర్ అని చెప్పవచ్చు. నిజంగా సైమన్ గురించి చెప్పాలంటే అసలు ఇలాంటి విలన్ ని మళ్ళీ మనం చూడం, అట్లున్నది ఆ సినిమా. ఎట్లా అంటే విలన్ అంటే నాగార్జున,
నాగార్జున అంటే ఒకప్పుడు ప్రకాష్ రాజు ఇంకా కొంతమంది కనబడుతుండే, ఇప్పుడు వచ్చిండు కొత్తోడు వచ్చిండు నాగార్జున వచ్చిండు, ఇప్పుడు విలన్ అంటే నాగార్జున. ఆ లెవెల్లో ఉందన్న సినిమా మాత్రం. లైట్గా ఉంటుంది బట్ తర్వాత ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ లోకేష్ యూనివర్స్ ఉంటుంది కదా, దాంట్లో అమీర్ ఖాన్ కూడా ఖచ్చితంగా గట్టిగానే పెడతాడు రోల్. ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు అండి. మీరు ఒకసారి లోపల ఈ సినిమా చూడండి, అసలు పేపర్లే మొత్తం ఎక్కడ కూడా అసలు స్క్రీన్ కనబడట్లేదు. ఆ పాట వస్తే చాలు విజిల్, ఆ పాట వస్తే ఒక చిన్న క్యామియో ఇస్తే చాలు పేపర్లు. అసలు బ్లాక్ బస్టర్ ఇది నెక్స్ట్ లెవెల్. ఆల్మోస్ట్ అట్లనే ఉంటుంది అండి, ఎందుకంటే మరి ఆయన పెద్ద హీరో, ఓ పక్కన హిందీ, ఇంకా చెప్పాలంటే మళ్ళీ మనకి లోకేష్ యూనివర్స్ ఒకటి ఉంటుంది సినిమా మొత్తం, నెక్స్ట్ సినిమా కూడా వస్తుంది. సో అమీర్ ఖాన్ గారు కూడా నెక్స్ట్ సినిమాలో ఒకటి ఉంటుంది, అన్ని లీక్ చేయవద్దు. సో అదండి బాగుంది, ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది. పార్ట్ 2 లేకపోతే మళ్ళీ ఈ లోకేష్ యూనివర్స్ అనేది ఉండదు కాబట్టి పార్ట్ 2 కూడా డెఫినెట్గా ఉంటుంది. రజనీకాంత్ పర్ఫార్మెన్స్ గురించి అడగట్లేదు కానీ రజనీకాంత్ ఎలా అనిపించింది? రజనీకాంత్ గారు 25 అండి, హీఈస్ నాట్ 75 అన్నట్టే లేడు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే 65 అన్నట్టున్నారు కానీ పాపం రజనీకాంత్ గారు అయితే 75. ఇంకా పాపం ఆయన ఇంకా కేవలం 18 ఇయర్స్ అయిన లెక్క డాన్సులు, ఆ ఫైట్లు, ఒక్కొక్క యాక్షన్ అండి. అసలు ఈ రోజు కొత్త హీరోలు కూడా అట్లా వేయలేకపోతున్నారు, ఆ లెవెల్లో ఉంది రజనీకాంత్ గారిది.